మళ్ళీ మళ్ళీ దయచేసి వినాలి, మీరు దయచేసి వినాలి, దయచేసి వినాలి. ఎవరు నమ్ముకున్న దేవుని మనం పూజిస్తాం, కానీ మనం నమ్ముకున్న దేవులను వాళ్ళు ఏమంటారు వినండి. ఇప్పుడు చెప్పండి, మనం పూజించే దేవుళ్ళను హిందువులుగా అన్ని వర్గాల వాళ్ళు పూజిస్తారు కదా శ్రీకృష్ణుడిని. కానీ మంత్రం ఆధీనంలో దేవుళ్ళు ఉంటే, మంత్రం బ్రాహ్మణుల ఆధీనంలో ఉంటుంది కాబట్టి మంత్రం ఆధీనంలో దేవుళ్ళు ఉంటారంట, కానీ మంత్రమే బ్రాహ్మణుల ఆధీనంలో ఉంటుందంట. కాబట్టి శ్రీకృష్ణుడే మా కాళ్ళు కడిగిన నీళ్లను నెత్తిన పోసుకున్నాడు అనే మాట బ్రాహ్మణులు అంటే వాళ్ళ అహంకారం ఏ స్థాయికి ఎదిగిందో చూడండి. వాళ్ళ అహంకారం ఏ స్థాయికి ఎదిగిందో చూడండి. వాళ్ళు దేవుళ్ళే, మనం అనుకునే దేవుళ్ళే వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటారంట నీళ్లను. ఇంకా దళితులు అంటే వాళ్ళకి ఏం లెక్క, బీసీలు అంటే, బ్రాహ్మణేతర వర్గాలంటే ఇంక వాళ్ళకి ఏం లెక్క చెప్పండి. ఇది సాక్ష్యం. ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్నా, ఇక్కడ రాముడి తప్పని మేము అనం, కానీ కొన్ని సందర్భంలో బ్రాహ్మణులే రాముడి ద్వారా శంభుకుని చంపించాడు. ఆనాడు రాజధర్మం ప్రకారం గంట, ఆనాడు రాజధర్మం పరంగా ఎవరు చంపించారు? ఒక బ్రాహ్మణ వ్యక్తి కొడుకుకు శంభుకుడు పాము కుట్టి చనిపోతే రాజ్యం మీద ఉండబడే రాముడి దగ్గరికి వెళ్ళి బ్రాహ్మణుడిపై, అయ్యా నీ దేశంలో, మన దేశంలో, మన రామరాజ్యంలో, మన అయోధ్య రాజ్యంలో ఏదో మహాపాపం జరుగుతుంది, మన ధర్మాన్ని ఉల్లంఘిస్తున్నారు, దానివల్ల నా కొడుకు పాము కుట్టి చనిపోయిండు, ఆ ధర్మాన్ని కాపాడాలంటే ఎవరు ధర్మాన్ని ఉల్లంఘిస్తుండ్రో వాళ్ళని శిక్షించండి అని చెప్పి రాముడి దగ్గరికి వెళితే ఆ రాముడు శంభుకుని వధించి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.